ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. హలో గైస్, వెల్కమ్ టు ఎండి కంటెంట్ అఫీషియల్. ఇవాళ అయితే మనం కర్తాబాద్ బడా గణేష్ అయితే ఉన్నాము. ఇవాళ పోస్టర్ కర్తాబాద్ గణేష్ 2024 పోస్టర్ అయితే రిలీజ్ అవడం అయితే జరుగుతుంది. చూడాలి మరి. ఇప్పుడు మనం ఇక్కడ కర్తాబాద్ గణేష్ అయితే ఉన్నాము. దానం నాయంద్ర గారు వచ్చేసి రిబ్బన్ కటింగ్ అయితే చేస్తారు. ఇవాళ చూడాలి మరి. రిబ్బన్ కటింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది మరి కాసేపట్లో. 1 అవుతుంది ఇప్పుడైతే. మనకి 1 రమ్మని అయితే మెసేజ్ చేశారు కమిటీ వాళ్ళు. 1 అవుతుంది. చూడాలి మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు రిబ్బన్ కటింగ్ చేస్తారని. అసెంబ్లీలో మీటింగ్లో ఉన్నారంట. మరి చెప్పాలి మేము. 2 కావచ్చు, 3 కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. చూడాలి, టైం వెయిట్ చేయాలి మనం. గైస్ ఇప్పుడు చూసుకుంటే మనకి 2:30 అవుతుంది. మరి దానం నాయంద్ర అయితే రాలేదు. సో మనకి డిలే అవుతుంది ఇప్పుడు. చూడాలి. దానం నాయంద్ర గారు ఇప్పుడు మీటింగ్లో అసెంబ్లీలో ఉన్నారంట. మీటింగ్ జరుగుతుంది. చూడాలి మరి కాసేపట్లో రావచ్చు, చెప్పలేము. చూద్దాం, వెయిట్ చేద్దాం మనము. ఆయన వస్తే మనకు బడా గణేష్ పోస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. చూడాలి మరి ఎప్పుడు వస్తాడో అని తెలియదు. చూడాలి, చాలా టైం పట్టవచ్చు. మన కమిటీ అయితే చెప్తున్నారు టైం పట్టుద్దని. ఇక్కడ అందరూ పెద్ద మనుషులందరూ చిన్న మీటింగ్ అయితే చూస్తారు. మీరు ఎలా చేయాలి, లేట్ అవుతుంది, ఫోన్ చేస్తున్నారు. చూడాలి మరి ఎప్పుడు అవుతుందో చూసి మనం చూద్దాము. గాయస్ ఇప్పుడైతే దానం నాయంద్ర అయితే ఇంకా చాలా రాలేదు. 2:30, 2:40 అట్లా టైం అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే 2:45, ఎగ్జాక్ట్ 2:45 అవుతుంది. ఇంకా రాలేదు మన దానం నాయంద్ర గారు. ఏదో మీటింగ్లో ఉన్నారంట. ఇప్పుడు టైం పట్టవచ్చు. 5:30కి వస్తానని మన కమిటీ మెంబర్స్కి అయితే చెప్పడం అయితే జరిగిందంట కాల్ చేసి. చూడాలి మరి ఎప్పుడు వస్తాడో. 5:30కి వచ్చి, ఎగ్జాక్ట్ 5:30కి వచ్చి రిబ్బన్ కట్ చేసి పోస్టర్ రిలీజ్ చేద్దామని చెప్పారంట. చూడాలి మరి ఎప్పుడైతుందో చూద్దాం. మనం వెయిట్ చేద్దాం. వెయిటింగ్ చూసి లాస్ట్కి మనం ఎట్లైనా వీడియో తీసుకొనే పోదాము. మొత్తం మీకు చూపిస్తా. మన పోస్టర్ కర్తాబాద్ గణేష్ 2024 కర్తాబాద్ గణేష్ పోస్టర్ అయితే మీకు చూపించడానికి వచ్చాను ఇవాళ. చూపిస్తా, చూడండి, వీడియో చూస్తుండండి. మన వినాయకుడు కొద్దిసేపట్లో మన ఎమ్మెల్యే గారికి వస్తున్నారు. ఇక్కడ మన ఓపెనింగ్ క్యాలెండర్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది వినాయకుడిని. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగడుగున పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరా ఏర్పాటు చేశాం. గత సంవత్సరం చూసుకుంటే 35 లక్షల మంది భక్తులు. నాకు ముందుగా చెప్పాలంటే నాకు అన్ని విధాలుగా మీడియా వారు, TV9 కానీ, ఈటీవీ కానీ, ఆల్ ఛానల్స్ అన్ని విధాలుగా పొద్దుననక రాత్రి అనక 2 రోజుల ముందు ఇక్కడ అన్ని కనిపిస్తూ చూపించారు. వారికి మేము ప్రత్యేకంగా సంపూర్ణంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ అనేది ఒక 200 మందిని ఏర్పాటు చేశారు. ఇక్కడ వర్కర్లు, భక్తులు, కళాకారులు 200 మంది చేస్తున్నారు. పొద్దుననక రాత్రి అనక ఇక్కడనే పనిచేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వారికి భోజనాలు కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాము. మరి అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న భక్తులు కానీ సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వినాయకుడు 1954 నుంచి మొదలు పెట్టాము. 1 అడుగు నుంచి 70 అడుగుల వినాయకుడు, సప్తముక్తి మరి మహాశక్తి వినాయకుడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గత సంవత్సరం చూసుకుంటే మరి అన్ని విధాలుగా మేము అనుభవంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుపుతున్నాము. ఈసారి అలాగనే జరుగుతాయి. ఓకే, సేవలో పాల్గొంటాను. మీ పేరు మరి సింగారు సుదర్శన్ వారి ఫ్యామిలీ మెంబర్ లేక ఒక ఎంబడ ఉండి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను భక్తి సేవలు కానీ, వాలంటరీ కానీ, ఇక్కడ వాటర్ కానీ, అంబులెన్స్ బండ్లు కానీ ఇక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. ప్రసాదం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ 4 దిక్కులు దారులు ఉన్నాయి. ఇక్కడ రైల్వే గేట్ కానీ, ఇక్కడ ICC బ్యాంక్ కానీ, ఇక్కడ మీరాటాకి కానీ, ఇక్కడ ఐమాక్స్ థియేటర్ కానీ, ఇక్కడ వినాయకం బ్యాక్ సైడ్ కానీ 4 దిక్కులు భారీ గేట్ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ మరి అందరి సహకారంతో మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని విధాలుగా సహకారం ఈ సంవత్సరం మాకు అందిస్తారని కాంగ్రెస్ గవర్నమెంట్ గత సంవత్సరం చూసుకుంటే అందించారు. ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా అందిస్తారని మేము గవర్నమెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు బిల్డర్ రమేష్, ఖైరతాబాద్.